1960 సంవత్సరంలో నేను రమణాశ్రమం వచ్చి చేరాను. నేను నా విధి నిర్వహణలో బాగా శ్రమించేవాడిని. కానీ నేను సంపూర్ణంగా ఆనందంగా లేను. ఏ వెలితి నన్ను బాధిస్తుందో నాకే తెలియదు. పెద్దల నుండి శ్రేయస్కరమైన సలహాలు అనేకం పొందుతున్నప్పటికీ నా హృదయ తృప్తి చెందలేదు. మా మార్గదర్శ దర్శకత్వముతో మీరు తృప్తి చెందనట్లయితే మీరు ఎవరైనా ప్రఖ్యాతి చెందిన జ్ఞాని వద్దకు వెళ్ళి ఉపదేశం పొందండి అని నా ఉపాధ్యాయులైన టీకే సుందరేశ అయ్యర్ నన్ను కేరళలోని ఆనందాశ్రమమునకు స్వామి రామదాసు గారి వద్దకు పంపారు. రామదాసు గారు నన్ను తన వారసులైన మాతాజీ కృష్ణాబాయి గారి వద్దకు పంపారు. ఆమె సాక్షాత్కారమును పొందిన మహాత్మురాలు. నేను నా గురువును ఎలా సేవించాలి, నా సాధన ఏ విధంగా ఉండాలి అని నేను ఆమెను అడిగాను. అందుకు ఆమె భగవాన్ యొక్క పాత శిష్యులందరూ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు. వారందరినీ ఆశ్రమానికి తీసుకొని వచ్చి వారిని శ్రద్ధగా ఆదరించి వారి చివరి రోజు వరకు వారిని సేవించు. ఇదే నీ సాధన. వారికి నీవు చేసే సేవయే నీ సాధన. నేను కంగు తిన్నాను. నేను పాశ్చాత్య వేదాంతమును బాగానే చదివాను. అందులో ఎక్కడా ఈ విధమైన సాధన చెప్పబడలేదు. కృష్ణాబాయి గారు ఇంకా ఈ విధంగా అన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు రమణ మహర్షికి బంధువు కనుక నీకు ముక్తి లభించినట్లే. జ్ఞానికి ముందు 7 తరముల వారు, వెనుక 7 తరముల వారు ముక్తి పొందుతారు అని ఎంతోమంది నీకు చెబుతారు. అది నీవు నమ్మవద్దు. నీ రొట్టెను నీవే సంపాదించుకోవాలి. నీ ఆధ్యాత్మిక భోజనము సుమా. దైవమునకు ఏ విధమైన పక్షపాతము లేదు. నీకు మోక్షము రావాలంటే నీవు ఇతరుల వలె కష్టపడవలసినదే. రమణ మహర్షి బోధనను అనుసరించు. ఆత్మవిచారమును కొనసాగించు. నాకు అప్పగించబడిన గురుతర బాధ్యతతో విస్మయ మందిన నేను వెళ్ళిపోతున్నాను. మీరేమో నాకెంతో దూరములో ఉంటారు అన్నాను. ఆమె నవ్వి, దాని గురించి దిగులు చెందకు. నువ్వు పాపా రామస్వామి గారి ద్వారా నాకు అప్పగించబడ్డావు. నేను నీకు మార్గనిర్దేశనం చేస్తాను అన్నారు. మీరు నా నుండి వందలాది మైళ్ళ దూరంలో ఉంటారు. మీరు నాకెలా మార్గనిర్దేశం చేస్తారు అనే భావన మనసులో ఉంచుకొని ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాను. ఆమె నవ్వి, తన గురించి నీవు విచారించకు. నేను ప్రతి క్షణం నీకు దారి చూపుతూనే ఉంటాను అన్నారు. నిజంగానే నాకు ఈనాటికి ఆమె దర్శకత్వము విషదపడుతూనే ఉన్నది. నేను రమణాశ్రమమునకు తిరిగి వచ్చిన తర్వాత మాతాజీ కృష్ణాబాయి ఉపదేశమును చాలా నిజాయితీతో పాటించాను. నేను భగవాన్ యొక్క పాత శిష్యులను గురించి వివరములను సేకరించి వారిని తిరిగి ఆశ్రమమునకు తీసుకొని రావటము, వారిని సేవించటము, భగవాన్ బోధనను ఆచరణలో పెట్టడము చేసేవాడిని. మొదట్లో నేను ఆ పనిని సరిగా నిర్వహించలేకపోయేవాడిని. దాని గురించి సరైన అవగాహన కూడా నాకు ఉండేది కాదు. ఏది ఏమైనప్పటికీ నేను విడిచిపెట్టలేదు. భగవాన్ శిష్యులను సేవించుటయే నా సాధన అని ఆవిడ నాకెందుకు చెప్పారా అని ఆశ్చర్యపోయేవాడిని. దానికి సమాధానం మెరుపులా తట్టింది. భగవాన్ పాత శిష్యుల జ్ఞాపకాములను, భగవాన్ తోటివారి సంబంధమును గ్రంథస్థము చేయడానికే నేను పిలిపించబడ్డాను. ఈ పని ఇంతకు ముందు జరగలేదు. అప్పుడు నేను ఉత్సాహంతో ఆ పనిని చేయసాగాను. పెద్దవారైన ఆ శిష్యులు కూడా అంతే ఉత్సాహంతో భగవాన్ జ్ఞాపకములను నాతో పంచుకోవడం మొదలుపెట్టారు. వారికి నా గౌరవపూర్వక వందనములు. నాచే సంగ్రహింపబడిన ఈ వివరములు అప్పుడప్పుడు ఆశ్రమం వారిచే ప్రచురింపబడినవి. భగవాన్తో వారి సహజీవనము యొక్క జ్ఞాపకములను నాతో పంచుకున్న అరుణగిరి శిరలైన కుంజుస్వామి, అన్నామలై స్వామి, రామస్వామి పిల్లై, దేవరాజ మొదలియార్, సూరి నాగమ్మ, మేజర్ చాడ్విక్ మరియు ఇతరులకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఉదాహరణకు రామస్వామి పిల్లై ఎప్పుడూ నాకు తారసపడిన భగవాన్ గురించి ఏదో ఒక సంఘటన వివరిస్తుండేవారు. ఒకసారి ఆయన ఒక కొబ్బరి చెట్టును చూపించి ఇలా అన్నారు. ఒకప్పుడు నేను అక్కడ నిల్చుని ఇనుప కొంకి కలిగిన పొడవాటి కర్రతో కొబ్బరికాయలు కోస్తున్నాను. భగవాన్ కొండపైకి వెళ్తూ నన్ను చూచి, మీరు వెదురు కొంకిని ఉపయోగించవచ్చును కదా, ఇనుప కొంకి చెట్టుకు బాధ కలిగిస్తుంది. ఆ చెట్టు ఏ షరతులు లేకుండానే మీకు కాయలు ఇస్తున్నది కదా అన్నారు. భగవాన్ ఆధ్యాత్మిక దృష్టితో సలహా ఇచ్చారే గాని వ్యవహారములో అది ఎలా సాధ్యము? నేను చాలా కాయలు కోయవలను. వెదరు కొంకి వాడితే అది విరిగిపోవచ్చును అని నేను ఇనుప బందుతోనే కోయసాగాను. ఇక్కడే నా తెలివితేటల్ని నమ్మి పొరపాటు చేశాను. భగవాన్ కొండ నుండి తిరిగి వచ్చేటప్పటికీ నేను ఇంకా ఆ పనిలోనే ఉన్నాను. ఉన్నట్లుండి ఒక కొబ్బరి బొండము నా ముక్కు మీద పడి రక్తము కారడం మొదలైంది. భగవాన్ నా పక్కనే నిలబడి నన్ను నెమ్మదిగా మందలించారు. మీరు నా మాటలను సందేహించారు.
చేసిన తప్పులను మిమ్మల్నే బాధిస్తాయి. ఎప్పటికైనా అర్థమైందా అన్నారు. రామస్వామి పిల్లై నుండి ఇతర భక్తుల నుండి భగవాన్ స్మృతులు వెల్లువగా వచ్చిపడినవి. నేను వారందరినీ ఈ స్మృతులను రాసి ఇమ్మని కోరాను. దయచేసి భగవాన్తో మీరు జరిపిన సంభాషణలు, ఆయన మీతోనూ ఇతర భక్తులతోనూ జరిపిన సంభాషణములను రాసి ఇవ్వండి. ఎందుకంటే అవి నేరుగా భగవాన్ నుండి వచ్చినట్లే కదా అని నేను అడుగగా వారందరూ దయతో అంగీకరించారు. నేను రమణాశ్రమంలో గడిపిన 37 సంవత్సరముల కాలములో భగవాన్ పాత భక్తుల సాంగత్యం నాకెంతో సంతోషాన్ని, జ్ఞానాన్ని పంచింది. చాలా సంవత్సరములుగా నాతోటి సాధకులతో ఈ ఆనందమును పంచుకోవాలనే కోరిక నా హృదయంలో ఉంది. భగవాన్ అరుణాచల రమణుని యొక్క భక్తులందరూ కలిసి ఎంత సహజంగా, సుందరంగా వారి సద్గురువు కార్యక్రమానికి చేదోడుగా నిలిచారో తెలియజేయుటే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందు ప్రతి ఒక్క భక్తుడు ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. అదే ఈ పుస్తకమునకు ఆధారం. వి గణేశన్ గారు.